దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మార్చి నెల వచ్చిందంటే మామిడికాయలు గుర్తొస్తాయి. తెలుగు వాళ్లే కాదు, విదేశీయులు కూడా మన మ్యాంగోల కోసం ఎదురు చూడాల్సిందే. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో మ్యాంగో ప్రియులకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి నూజివీడు మామిడి ఎగుమతి కష్టాలతో రైతులు ఆందోళన పడుతున్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మామిడి రైతుల్ని చీడ పీడలు వెంటాడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి ఏటా విదేశాలకు టన్నుల కొద్ది మామిడి ఎగుమతవుతూ ఉంటుంది. అందులోనూ కృష్ణా జిల్లా నూజివీడు మామిడికి ఫుల్ డిమాండ్ ఉంది. నూజివీడు రసాల పేరు చెప్తే చాలు నోరు ఊరాల్సిందే. అందుకే ఇక్కడి నుంచి దేశ విదేశాలకు మన మామిడి ఎగుమతవుతుంది. దేశ విదేశాల్లోనూ మన మామిడి మస్తు గిరాకీ ఉండడంతో వ్యాపారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. అయితే ఇదంతా గత ఏడాది వరకు. కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా రివర్స్ అయిపోయింది. నూజివీడు మామిడికి మంచి ధరే వచ్చే అవకాశం ఉన్నా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వార్ కారణంగా ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఎగుమతిదారులకు ఈసారి ఆర్డర్స్ భారీగా ఉన్నాయి. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మామిడి ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడుతుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు మామిడి పండ్లు ఎక్కువగా ఆకాశ మార్గాల్లోనే ఎగుమతవుతుంటాయి. కానీ యుద్ధం కారణంగా ఇప్పటికే కొన్ని ఫ్లైట్స్ రద్దు కావడం, కొన్ని ఎయిర్వేస్ లో ఛార్జీలు పెంచడం లాంటి పరిణామాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఆయా దేశాల్లో మామిడికి భారీగా డిమాండ్ ఉన్నా దానికి తగ్గట్టుగా ఎగుమతి చేయలేకపోతున్నామని ముంబైకి చెందిన ఎక్స్పోర్ట్ నిర్వాహకులు చెప్తున్నారు. मोस्टली जितना भी आपका एक्सपोर्ट होता है यहाँ से, यूएसए हो, जितना भी फॉरेन कंट्रीज हो, मैंगो पूरा बाय एयर जाता है. तो ऑब्वियसली उसका इम्पैक्ट है. वो भी हम लोग देख रहे हैं कि क्या उसमें चेंजेस आएगा, वॉर से कितना एयरलाइन होगा, क्योंकि मोस्टली जितना भी एयरलाइंस है. వార్ ఎఫెక్ట్ నూజివీడు మామిడికి ఇబ్బందులు తెచ్చిపెడితే మహబూబ్ నగర్ జిల్లా మామిడి రైతులను తెగుళ్లు సర్వనాశనం చేస్తున్నాయి. తీపి ఫలాలు పండించే కొల్లాపూర్ మామిడి రైతులకు 4 ఏళ్లుగా చేదు ఫలాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం, పలు రకాల తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. కాయలతో నిండుగా కనిపించాల్సిన మామిడి చెట్లు వాడిపోయిన పూతతో దర్శనమిస్తున్నాయి. ఎకరాలు కాతా పూత లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడితో ఏడాదంతా సాగు చేస్తే చివరికి చీడపీడలతో కూడిన చెట్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే కొల్లాపూర్ మామిడికి ప్రతి ఏటా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సుమారు 35,000 ఎకరాల్లో మామిడి పంట పండింది. నేల స్వభావం, నీటి లక్షణాలతో కొల్లాపూర్ మామిడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశీయంగా ఎంతో గుర్తింపు ఉన్న కొల్లాపూర్ మామిడి అమెరికా, మలేషియా, అరబ్, యూరప్ దేశాలకు ఎగుమతవుతుంది. కానీ గత 4 ఏళ్లుగా కొల్లాపూర్ మామిడి రైతులను తెగుళ్ల కష్టాలు వెంటాడుతున్నాయి. నల్ల తామర, తేనె మంచు, బూడిద తెగుళ్లు మామిడి పూతను పట్టి పీడిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పూత కాత దెబ్బతినడం మామిడి రైతులకు ఇబ్బందిగా మారింది. ఆరుగాలం కష్టపడ్డ కొల్లాపూర్ మామిడి రైతు దిగుబడి రాక దిగాలు చెందుతున్నాడు. వచ్చిన కొద్ది గొప్ప కాపును కాస్త ఈ రకంగా పాలిథీన్ కవర్లు చుట్టి సంరక్షించుకుంటున్నాడు. ఇక ఎకరానికి లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 కొల్లాపూర్ నుంచి. మొత్తంగా ఒకవైపు కృష్ణా జిల్లా నూజివీడు మామిడికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ శనిలా మారితే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మామిడిని తెగుళ్లు, వాతావరణ మార్పులు పట్టిపీడిస్తున్నాయి. ఫలితంగా మామిడి రైతులను ఆదుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాయి.